అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అండి. గురుగారు, మరి ఈ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా వృషభ రాశి విషయానికి వస్తే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఏదైనప్పటికీ కూడా ఈ శని, కుజుడు, బుధుడు ఒక రాశిలోకి రావటం అనేది జరుగుతుంది ఇదే ఏప్రిల్ నెలలో. అందుకని భార్యాభర్తల మధ్య తాత్కాలికంగా ఏదైనా సరే కొంత విభేదాలు కలగటం అనేది ఒకటి. తర్వాత డబ్బు సంపాదన విషయంలో పెద్దగా ఒడిదుడుకులు అయితే ఉండవు, కానీ వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా అనివార్యమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే ఈ సర్పదోషం అనేది మనం ఏప్రిల్ 15 నుంచి 25 మధ్య తాత్కాలికంగా కొంతవరకు సంపూర్ణ కాల సర్పదోషం అంటున్నాం కనుక ఆ సమయంలో ఇంచుమించుగా ఈ తల్లిదండ్రుల పరంగా ఏవైనా సరే మానసిక ఆందోళన ఉంటాం, గృహంలో ఏదైనా సరే అశాంతి ఆ రకంగా పెరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అంతకితం కూడా మామూలుగా మనం ఈ ఉగాది పంచాంగ శ్రవణాలు ఇలాంటి వాటిలో కూడా సాధారణంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వీరికి వారి వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కన్నా కూడా గృహ సమస్య విషయాల్లోనే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది మనం చెప్పుకున్నాం. అది అదే తరహాలో ఇప్పుడు ఏప్రిల్లో వచ్చే ఏదైతే ఈ సర్పదోషం అనేది ఉందో ఇది వారికి గృహస్థానంలోనే పట్టడం అనేది జరుగుతుంది. తర్వాత వారి యొక్క వృత్తి ఉద్యోగాల స్థానంలో కూడా రాహు రావటం అనేది ఉంది కనుక ఏదైనప్పటికీ కూడా ఆకస్మికంగా ఉద్యోగాల్లో మార్పులు రావటం లేదా స్థానభ్రంశం అంటే స్థాన మార్పులు జరగటం అనేది ఇప్పటిదాకా ప్రశాంతంగా ఒక ప్రదేశంలో ఉంటే దాన్ని అనుకోకుండా మార్చాల్సిన పరిస్థితి రావటం, అలా ఒక్కోసారి ఆకస్మిక మార్పులకి తావిచ్చే పరిస్థితులు కూడా ఏర్పడటం అనేది కూడా వృషభ రాశి వారికి కనపడుతుంది. అయితే మరి దేంట్లో ఎక్కువగా ఆనందం లభిస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ మనం మార్పులు అనేవి తీసుకోకూడదా అది కూడా కొంతమందికి ఉంటుంది. సరే ఏమంటే ఇలా మాకేదో వేరే చోటికి ఇచ్చారు, ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళటం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని సందేహం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా మార్పు తీసుకోవచ్చు, మార్పు తీసుకుంటేనే మరింత అభివృద్ధి పొందటం అనేది ఉంటుంది. కానీ ఆ రాహు ఉండే 10 రోజులు కొంతమంది ఏంటంటే ఇబ్బంది పెట్టడం అనేది, అంటే అక్కడికి వెళ్ళగానే ఒక 10 రోజులు అయితే అయ్యో ఎందుకు వచ్చాను అన్నట్టు ఉంటుంది వాతావరణం అంతా గజిబిజిగా. కానీ ఆ తర్వాత మాత్రం చక్కటి మంచి జరగటం అనేది ఉంటుంది. లాభస్థానంలో ఉన్న శని వీళ్ళని బాగా సేవ్ చేయటం అనేది అయితే జరుగుతుంది. కనుక ఏ రకంగానూ భయపడక్కల్లా, బట్ మార్పు మాత్రం ఒకసారి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా రాజయోగం కనిపిస్తుందంటారా? అంటే అసలు మామూలుగా కూడా మనకి వ్యక్తిగత అభివృద్ధి విషయంలో చాలా చక్కటి సూచనలే మనం ఈ ఉగాది అంతా కూడా ఎక్కువ మంది వృషభ రాశి వాళ్ళకి చేశారు. అందుకు మినహాయింపుగా అయితే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి లేదు. ఎందుకంటే ఈ శని అనేవాడు ఇంకా ఇప్పుడే కాదు, ఇంచుమించు 2027 జూన్ దాకా కూడా వాళ్ళకి లాభస్థానంలోనే సంచరిస్తాడు ఈ వృషభ రాశి వాళ్ళకి. అందుకని వ్యక్తిగత అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళకైతే కనుక బాగానే ఉంటుంది. కానీ ఇంట్లోనే తరచు ఏదో రకమైన అప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది. వీటికి ఏమైనా పరిష్కారం ఉందంటారు? తప్పకుండా. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ విద్యార్థులు కూడా కొంతవరకు అంటే మనకి ఇంట్లో ఉండి చదవాలా బయట ఉండి చదవాలా ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొద్దిగా బయటకు వెళ్ళి తీసుకుంటేనే ఇంకా మంచి జరగడానికి ఉంటుంది. అటు విద్యార్థులకైనా మీరు చెప్పినట్టు ఇంకా మిగతా వాళ్ళకైనా, అంటే ఇంట్లో మనం ఇందాక చెప్పుకున్నాం అమ్మకు బాగుండదనో నాన్నకు బాగుండదనో ఇలా ఏదైనా సరే పరిస్థితులు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తే మరి ఇంకా మంచి జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు ఏదైనా ఉంగరం పెట్టుకోవాలనుకుంటే కనుక ఇంద్రనీలం పెట్టుకోవాలి. ఇక విడిగా ఏ దేవుడిని పూజించాలంటే కనుక ఈ ఏప్రిల్ నెలలో మటుకు తాత్కాలికంగా కొద్దిగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాం. మనకి దగ్గరలో దుర్గాదేవి గుడి లేకపోతే కొద్దిగా మంగళవారం శుక్రవారం ఏదైనా అమ్మవారి గుడి ఉంటే, ఏ అమ్మవారైనా పర్వాలా అమ్మవారి గుడికి వెళ్ళి కనీసం దర్శనం చేసుకోవటం. అలాగే కొద్దిగా ఓపిక తీరిక ఉన్న వాళ్ళైతే కనుక ఈ మంగళ శుక్రవారాల్లో కొద్దిగా కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక ఇంకా మంచి జరగటం అనేది, ముఖ్యంగా తల్లిదండ్రుల పరంగా ఉండే ఏదైనా సరే ఆందోళన అలాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏమైనా పగడం లాంటివి ఇలా ధరిస్తే మంచిది అని ఏమైనా ఉందంటారు? అది ఇందాక మనం ఇంద్రనీలం అనేది చెప్పుకున్నాం. సో వీళ్ళు ఏదైనా సరే ఉంగరం ధరించాలంటే కనుక ఇంద్రనీలం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. సో ఆ రకంగా చేసుకోవచ్చు.